వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ, పునరావాస కేంద్రాల పనులకు సంబంధించిన పెండింగ్ పనులను ప్రాధాన్యతా క్రమంలో విభజించుకొని పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు. జాతీయ రహదారి కింద భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం త్వరగా అందించాలని ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పునరావాస కేంద్రాలు, భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రులు ఎస్ఎల్బీసీ వద్ద ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. సమీక్షలో భాగంగా అన్ని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలన్న మంత్రుల ఆదేశాల మేరకు బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాజెక్టుల కింద రిజర్వాయర్లు, తదితర చోట్ల R&R పనులు, అలాగే భూసేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వేగవంతం చేయాలని చెప్పారు. ఉదయ సముద్రం సర్వేకు ప్రత్యేకించి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీని ఆదేశించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ అవార్డు పనులను పూర్తి చేయాలని, అదేవిధంగా పెండ్లిపాకల కింద పెండింగ్లో ఉన్న భూసేకరణను సైతం త్వరగా పూర్తి చేసి అవార్డు పాస్ చేయాలని చెప్పారు. అంతేకాక గొట్టిమొక్కల కింద అవార్డు పాస్ చేయడం జరిగిందని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల కింద చెల్లింపులు చేయాల్సినవి వెంటనే చేయాలని, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అవార్డు పాస్ చేయాలని, జాతీయ రహదారి కింద భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం త్వరగా అందించాలని ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఎఫ్ఓ రాజశేఖర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డీఓలు, ప్రాజెక్టు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.